ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు హిజ్కియా గారు మరణకరమైన రోగం వచ్చి బాధపడుతూ ఉన్నప్పుడు దైవజనుడు చెప్పాడు, అయ్యా ఇంకా నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని. అప్పుడు ఇతను గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జీవించానో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా గారు కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశారండి. అయితే దేవుడు నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఆనాడు హిజ్కియాను రోగము తరుముతున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో కొన్ని అప్పులున్నాయేమో, అది భయంకరమైన ఇబ్బందులు గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో, కుటుంబ సమస్యలు కానీ లేకపోతే ఇతర విషయాల్లో ఏ పరిస్థితుల్లో ఉండి ఈరోజు నువ్వు బాధపడుతూ దుఃఖములో ఉన్నావో ఆనాడు హిజ్కియా వలె ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా, తండ్రి నన్ను విడిపించు ప్రభువా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని నువ్వు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నీ తండ్రి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు హిజ్కియాను ఎలా అయితే నేను స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానో, పెంచానో అతనికి, ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను తరుముతున్న ప్రతి శ్రమను నేను చూశాను, వాటన్నిటినీ తొలగించి ఇదిగో నీకు నెమ్మది కలిగిన జీవితాన్ని నేను ఇవ్వబోతున్నానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటున్నాడు ఆయన. ఆనాడు హిజ్కియా కన్నీరు చూసిన దేవుడు, ఆనాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు ఈరోజు నీ కన్నీరు చూశారు, నీ ప్రార్థన చూశారు, నీ ఉపవాసమును చూశారు, నీ సమర్పణ చూశారు. ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మంచి ఆరోగ్యము, మేలుకరమైన దినాలు, గొప్ప నెమ్మది కలిగిన జీవితం అనేది దేవుడు నీకు బహుగా ఇవ్వబోతున్నారు. ఆమెన్. నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు దేవుని వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు భయపడొద్దు. నా ఆరోగ్యం క్షీణించిపోతుంది ప్రభువా, ఇన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తానని జరుగుతుందా జరగదా? అయ్యా మరి నాకు చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి ప్రభువా, ఇదేంటి ప్రభువా అని నువ్వు దేని విషయంలో నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచంతే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయంతే. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అనేక మందికి దేవుడు తన గొప్ప స్వరాన్ని వినిపించాడు, అద్భుతంగా జవాబిచ్చాడు, నెరవేర్చాడు దేవుడు. ఈరోజు ఆ దేవుడు మన దేవుడు ఒక్కడే. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారేవాడు కాదు. నీ ప్రార్థన అంగీకరించానని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూశాడట, నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యముతో సంతోషముతో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీకు జవాబిచ్చాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు గనక సంతోషంగా ఉండి రోజు దేవుని మహాకృప నేను ఆవరించబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.